దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎపిసీలు రాసిన పత్రిక ధ్యానం చేసుకుందాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎపిసీలు రాసిన పత్రిక ప్రియమైనటువంటి సహోదరులారా, మనకు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి పరలోకంలో ఆశీర్వాదములు కలుగును. ఎలాగ కలుగును? ఎవరు ఇస్తారు? ఎలాగా? దాని మార్గం ఏంటి? అసలు పరలోకం అనేటువంటిది ఎక్కడుంది? అందుకే ఆయన అంటున్నాడు కదా, ఆకాశం మహాకాశములు దానిపైన ఉన్నటువంటి ఆకాశము. ఆయన ఆకాశం మహాకాశములు ఉన్నాయి, దానిపైన ఉన్నటువంటి ప్రభువారు ఆయన భూమి మీదకి ఆత్మస్వరూపుగానే వచ్చాడు. తర్వాత శరీరధారిగా వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా కూడా ఆయన వచ్చాడు. అయితే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన పరలోక విషయంలో ఆశీర్వాదం. అసలు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎలాగున్నాయి? ఏమిటంటే సహోదరులారా, అక్కడ నిత్యత్వము, నిత్య జీవము కలుగుతుంది. ఈ లోకంలో ఒకరోజు ఒక దినాన క్షయమైపోయినటువంటి దినాలు ఇవి. ఒకరోజు నశించిపోయినటువంటి లోకము, క్షయమైనటువంటి లోకము. కానీ అక్షయమైనటువంటి లోకం ఉంది. అది చాలా భయంకరమైనటువంటి సౌందర్యమైనటువంటి లోకము. అది ఎన్నడికి దూడడానికి క్షయత రాదు. అటువంటి గొప్ప లోకంలో నీ స్థితి దానిలోని ఎలాగ పొందుకోగలవు? నువ్వు ఈ లోకంలో ఉండగా పరలోకపు ఆశీర్వాదం పొందుకోవడానికి ఏం చేయాలి ప్రియమైనటువంటి సహోదరుడా? ఇదిగో ఇదే రక్షణ దినము. నువ్వు మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో నీ దోషములన్నిటినీ కూడా, పాపములన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి మరి నిర్దోషి అయినటువంటి జీవితమును జీవించాలి. ఆయన సిలువలో కార్చినటువంటి రక్తంలో నువ్వు కడగబడాలి. అప్పుడే నీకు పరలోకపు స్థానము. ఆయన అంటున్నాడు కదా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కూడా ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము. నీకు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ముందుకు వచ్చావో, నువ్వు శరీర సంబంధమైన ఆశీర్వాదాల్లో కూడా ముందుకు వెళ్తూ ఉంటావు. వాక్యం వింటున్నటువంటి సహోదరి, మన ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, మనం తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం. అది కుమారుడి ద్వారా మాత్రమే మార్గం ఉంది. అది కుమారుడు యేసుక్రీస్తు అనే కుమారుడి ద్వారానే మనము ఆయనకు పిల్లలముగా స్వీకరించబడుతూ ఉన్నాం. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ప్రేమ చేత. ఏదో నువ్వేదో గొప్పవాడివని, నువ్వు అధికారివని, నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఈ లోకంలో ఉన్నావని నేను దేవుడు ఏర్పరచుకోలేదు. ప్రియమైన సహోదరుడా, కేవలం ఆయన ప్రేమ, ఆయన కృప చేతనే నువ్వు పట్టుబడ్డావు. నువ్వు ఆయన జీవము గల దేవుని చేతిలో పట్ట భయంకరం కదా. ఆ యొక్క జీవము గల దేవుని చేతిలోనే ఉండట ఎంత గొప్ప ఆశీర్వాదము. ఆయన చేతిలోనికి రావడానికి ఆయన వేసినటువంటి ప్రీ ప్లాన్ మొత్తం అసలు ముందుగా ఒక ప్రణాళిక ఉంది. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొని, నువ్వు తల్లి గర్భంలో పడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రాజ్యంలో నివసించడానికి, ఆయన రాజ్యంతో ఉండడానికి, ఆయన రాజ్యంతో రావడానికి. అది శాశ్వతమైనటువంటి అక్షయమైనటువంటి ఆ రాజ్యము కొరకు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. మనం ఎలాగ ఉండాలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధులము నిర్దోషులము. దావీదు బత్షెబతో చేసిన పాపం చేతన ఆయన అంటున్నాడు కదా,
నా కండ్లు కన్నీరు చేత నిండిపోతుంది, నా పడక కన్నీరు చేత కొట్టుకొని పోవచ్చు అని అంటున్నాడు. అందుచేతనే మరి ఎలాగా ఉంటున్నావు? చివరికి నొక్కు.